వరకు నేను చాలా ఎన్నికల్లో చూస్తూ ఉన్నాను డజన్ల కొద్దీ. ఒక అభ్యర్థిని వాళ్ళ కుటుంబ నేపథ్యం దాని మీద ఒక రాజకీయ చర్చ జరగడం ఎప్పుడు జరగలేదు. అది ఎవరో తెచ్చింది కాదు నిజానికి. ఇప్పుడు ఉదాహరణకి మొత్తంలో మనం చర్చకు తీసుకుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏంటి? తెలుగుదేశాన్ని బలపరిచే వర్గాలు కూడా దానికి ఎందుకు అంత చాలా ఎక్కువ అంశానికి నిజానికి కాంగ్రెస్ కంటే కూడా వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఒక ఈక్వేషన్ అయింది. అంటే సానుభూతి అన్నది సాధారణంగా ఉంటుందన్న అంశం కాస్త అది కూడా కుటుంబ నేపథ్యం ఉపయోగపడుతుంది, సెంటిమెంట్ ఉపయోగపడుతుంది అన్నది కూడా ఉపయోగపడని ఒక పరిస్థితి ఇక్కడ వచ్చింది. తెలంగాణ సెంటిమెంటు, కేసీఆర్ సెంటిమెంటు, ఫ్యామిలీ సెంటిమెంటు ఇవన్నీ కూడా పనిచేయని ఒక పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అంత తీవ్ర వ్యతిరేకతో లేకపోతే విశ్వాసం పొందలేకపోవటమో ఏదో ఇందులో ఉంది అనే ఒక అంశం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. ప్రభుత్వం ఎక్కువ చేసింది, తక్కువ చేసింది, లేదా పాలక పార్టీకి అడ్వాంటేజ్ ఉంటాయి. ఆ అడ్వాంటేజ్ బీజేపీకి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఉదాహరణకు కేంద్రాన్ని పాలించే పార్టీ. అందువల్ల జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేక విధాల సంచలనాత్మకమైన కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు. కేస్ స్టడీ అవుతుంది. ఇది కేస్ స్టడీయే కాదు, పోస్ట్ బీఆర్ఎస్ ఈ పాలిటిక్స్కి ఇది ఒక ట్రెండ్ సెటర్ కూడా అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఇందాక మినీ ఇండియా అన్నట్టు తెలంగాణ మొత్తం ఒక ఇదైతే అంత ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 17 సీట్లు బీఆర్ఎస్ తెచ్చుకోవడం అప్పుడు ఒక పెద్ద సంచలనం ఓడిపోయినప్పుడు కూడా. కానీ అటువంటి చోట వరుసగా 2 ఎన్నికలు ఓడిపోవటం కొంతమంది అంటారు సహజంగా ఉప ఎన్నికలు పాలక పార్టీలకు అనుకూలంగా వస్తుంటాయి, వాళ్ళకి వనరులు ఉంటాయని. కానీ ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు కదా. ఒక రాష్ట్రం సాధించుకొని దాన్ని పాలించి దానికి ఆధ్వర్యం వహించిన వాట్ యు ఆర్ ప్రాజెక్టింగ్ ప్రజల్లోకి మీరు పూర్తి అసంతృప్తితో ఉంది, మీకు పాలన చేత కావడం లేదు, బాలిచ్చే బర్రెని తోలేసి దున్నపోతుని తోలికి తెచ్చుకున్నాం అని ప్రజలు అనుకుంటున్నారు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడైనా పాలిచ్చే బర్రెని తెచ్చుకోవాలి ప్రజలు. నిజంగా ఇక్కడ చెప్పాలంటే అర్బన్ మెట్రోపాలిటన్స్ అర్బన్ ఏరియాస్లో పాలక పార్టీలకు కొంచెం వ్యతిరేకత ఉంది. నిజంగా బాగా గెలిచినప్పుడు కూడా నగరాల్లో ఓడిపోతుంటారు. నాకు బాగా తెలుసు, బెంగాల్లో 35 ఏళ్ళు సిపిఎం ఉన్నప్పుడు కూడా కల్కటాలో ప్రతిపక్షాలు గెలుస్తూ ఉండేవి. చాలా చోట్ల హైదరాబాద్లో కూడా మజ్లిస్ వాళ్ళ స్థానాలు వాళ్ళకు ఉంటాయి, ఇతరులకు కూడా అక్కడ 4 ఇక్కడ 3 కాంగ్రెస్ తెచ్చుకునేది. మొన్న అది కూడా తెచ్చుకోవాలి. ప్రజలు సాలిడ్గా బీఆర్ఎస్ కేసీఆర్, అందులో ముఖ్య పాత్ర కేటీఆర్ది. ఎన్నికల ప్రచారం కూడా ఆయన నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు కూడా కేటీఆర్ గారే ముందున్నారు. ముఖ్యమంత్రి ప్రచారానికి రావడం ఇదంతా అవసరం లేదు, ఇంత ఎక్కువ వచ్చారు, చాలా ఎక్కువ కేంద్రీకరించారని విమర్శిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రచారానికి రాలేదు. ముఖ్యమంత్రి రావడం ప్రోటోకాల్, ఆ చర్చ మీద ఎట్లా చూడాలి? అసెంబ్లీకి రాలేదు, ప్లస్ ఇప్పుడు ప్రచారానికి రాకపోవడాన్ని ఈవెన్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఆయన పేరు ఉంది సార్ ఎలక్షన్ కమిషన్ లిస్టులో. ఆరోగ్యం బాగాలేదు అంటే కూడా మనం కనీసం కనిపిస్తాం కదా. అంటే మీరు ముందే ఊహించారా? నేను ఇందాక ఎక్కడో అదే అడుగుతున్నా. అంటే ముందే ఎలాగో ఈ సీట్ రాదనే ఉద్దేశంతోనే వచ్చి కూడా ఓడిపోతే అది మరింత అని మీరు రాలేదా? లేకపోతే ఈ లోపల ఈ కుటుంబ సమస్యలు ఇవొకటే కాదు కదా, సొంతంగా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కదా. కాబట్టి బీఆర్ఎస్ వ్యవస్థాగతంగా, నాతో అయితే మిత్రులు కొంతమంది ఎగ్జిట్ పోల్ రోజు చర్చల్లో అన్నారు, కొన్ని చోట్ల ఏజెంట్లు కూడా సరైన వాళ్ళని పెట్టుకోలేని ఒక పరిస్థితి. పోల్ మేనేజ్మెంట్ అంటే మా దగ్గర డబ్బు అవేమీ లేకుండానే 10 ఏళ్ళు పాలించారని ఎవరు నమ్మరు కదా. మీరే చెప్పారు ఆ మాటకు వస్తే. మేము అంత పాలక పార్టీలు ఏవైనా కానీ వనరులు లేకుండా చెప్పరు అంతే. కాబట్టి ఇన్ని పెట్టుకొని విధానం ఏంటి, ఏం చేశారు, ఎందుకు ఇలా జరిగింది, దీని మీద తప్పకుండా ఒక జవాబుదారీతనం రావాల్సి వస్తుంది. రెండవది సౌత్ ఇండియాకి సంబంధించి చూస్తే కూడా కేరళలో ఎన్నికలు వస్తాయి వచ్చే ఏడాది, తమిళనాడులో కూడా ఎన్నికలు వస్తాయి. సహజంగానే ఇక్కడ లౌకిక పార్టీలు అనండి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండే నేపథ్యం కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఈ తప్పకుండా కొత్త సంకేతాలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డి బిఫోర్ జూబ్లీ హిల్స్, రేవంత్ రెడ్డి ఆఫ్టర్ జూబ్లీ హిల్స్. ఎందుకంటే 500 రోజుల్లో ముఖ్యమంత్రి కావడం అనే అజెండా అది ఇప్పుడు మారింది. ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి మీద ఉండేటటువంటి అన్ని ఈ గెలుపుతోటి బహుశా పటాపంచలు అవుతాయేమో సార్. తప్పకుండా. అంటే ఎవరిని కూడా మీరు తక్కువ అంచనా వేయకండి రాజకీయాల్లో. ఏ పార్టీనైనా ఎవరి భావాన్నైనా వాళ్ళు చేసే కృషిని అసలు వాళ్ళని మేము లెక్క పెట్టడం, వాళ్ళు మనుషులు ఆ విధంగా మాట్లాడారంటే వాళ్ళు మాట్లాడలేదా ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. తెలంగాణ ఆత్మను కేసీఆర్ గారే చంపేశారు అని రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఓ పత్రికలో పతాక శీర్షిక.
అంటే రాజకీయాల్లో ఎంత మార్పులు వస్తాయి, దీన్ని ఎవరు తీవ్రమైన ఒక నిరసనకు దారితీసిన పరిస్థితి ఏం లేదు. ఎందుకు లేదు? ఆయన అండం మీద మీరు ఖండిస్తారు సరే, సమాజంలో నుంచి ఆ విధమైన ఇది ఎందుకు వచ్చింది? జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఫలితం కూడా మనం కనుక చూస్తే ఎన్ని సానుభూతి అంశాలు, ఎన్ని ప్రచారాలు, ఎన్ని ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత, ఇవన్నీ ఉన్నా కానీ మీరు ఎందుకు గెలవలేకపోయారు అనేది తప్పకుండా ఆలోచించుకోవాల్సిన ఒక అంశము. విధానాన్ని మనం కన్వే చేస్తున్నామా, యంత్రాంగాన్ని చక్కదిద్దుకున్నామా, ఉద్యమ నుంచి అధికారం నుంచి రెండు, ఉద్యమ పార్టీ అయిపోయింది, అధికార పార్టీ అయిపోయింది కదా. సో ఈ విషయాలన్నీ ఆలోచించుకోవాల్సిన ఒక అవసరం ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ముఖ్యమంత్రి కానీ పిసిసి అధ్యక్షుడు కానీ ఇంకా ఇతరులు ప్రచారానికి వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని ప్రచారం చేశారు. నిజంగానే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు కానీ లోక్సభలో ఒక్క స్థానం కూడా తెచ్చుకోలేదు. ఒక్క స్థానం కూడా తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోలేరు అనే ఒక ప్రశ్న అయితే, ఆ తెచ్చుకొని కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో వీళ్ళకేమో ఇప్పుడు దాదాపు డిపాజిట్ వస్తుందా రాదనే ప్రశ్నలో కాంట్రాస్ట్. సో ఈ కాంట్రాస్ట్ ఏం మెసేజ్ ఇస్తూ ఉంది? ఈ కాంట్రాస్ట్ వెనక టెక్స్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి? ఆల్ దీస్ క్వశ్చన్స్ రిక్వైర్ సీరియస్ థింగ్. అండ్ ఇంకొకటి ఏమంటే, ఇందాక నేను అన్నట్టు మినీ ఇండియా అన్నప్పుడు భాషల వారీగా, ప్రాంతాల వారీగా, రంగాల వారీగా భిన్నమైనటువంటి మిశ్రమ కేంద్రం బిందువుగా ఉంటుంది హైదరాబాద్ లాంటిది. ఇటువంటి చోట మనం అనుసరించినటువంటి విధానం అది ఇన్క్లూజివ్ విధానమా, ఎక్స్క్లూజివ్ విధానమా? సో ఇన్క్లూజివ్ విధానం అనేది మరింత తీసుకోవాలి. గంగా యమున తెహజీబ్ అని అన్నట్టే అది అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి ఆ అంశం కూడా బహుశా బీఆర్ఎస్ ఈ ఓటమి తర్వాత వాళ్ళు బహుశా కూర్చొని మాట్లాడుకుంటారేమో తెలియదు. యాక్చువల్లీ దానికి రేవంత్ రెడ్డి అవకాశం ఎంత ఇస్తారు, ఈయన దూకుడు ఎలా మారిపోతుంది అన్నది కూడా మనం యాక్చువల్లీ నేర్చుకోవాల్సింది మొన్న పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు, రాష్ట్ర ఎలక్షన్ జరిగినప్పుడు నేర్చుకోవాల్సింది ఓటమి తర్వాత. అవును, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ స్టేటస్ కో. అంటే నేర్చుకోలేదు కదా. ఇప్పుడు మాదే, మేము సరిగ్గా ఉన్నాము, అంతా మాదే ఏదో అన్న పద్ధతిలో జరిగింది కదా. ఇంకొక జాతీయ విధానం ఏంటి? రాష్ట్ర అభివృద్ధి విషయాలు అలా ఉంది. జాతీయ విధానం ఏంటి? టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిన తర్వాత ఓడిపోయింది, మళ్ళీ టీఆర్ఎస్ అని మార్చుకుంటామా అని చర్చ జరుగుతుంది. ఇట్లాంటివి అయ్యాయి. ఈ లోపల సొంత కుటుంబంలో కూడా ఇవన్నీ బహిరంగంగా జరిగినవి కదా, మనమేమి చెప్తున్నవి కాదు. వీటన్నిటి నుంచి ఏమి మనం తీసుకుంటున్నాము? మన ఇంట్లో నుంచే మన మీద ఇంత విమర్శ వస్తుంటే ప్రజల్లో ఆమోదం అనేది తగ్గదా? విశ్వసనీయత, క్రెడిబిలిటీ గ్యాప్ ఎక్కడ రాలేదా? ఈ ప్రశ్నలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ప్రజలే అడగొచ్చు కదా సార్, కేసీఆర్ మమ్మల్ని ఓటు ఎందుకు అడగడు, కేసీఆర్ వచ్చి ఓటేయమని ఎందుకు అడగడు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అంతే కదండి. శాసనసభకు రాలేదంటే ఏదో ఓపిక లేదనో, లేకపోతే ప్రత్యర్థులను ఎదుర్కోవడం వద్దనో అనుకోవచ్చు. కానీ ప్రజల నుంచి ఓటు అడగడానికి ఏముందండి? ఎంతసేపు మీరు అక్కడ కూర్చొని మాట్లాడితే ఆ వార్తలు వస్తే వాటిని చదువుకొని మెసేజ్ అనేది తప్ప ఇంకోటి లేని పరిస్థితి. ఇది ఆరోగ్య సమస్య కూడా కాదు. ఇది ఒక విధంగా నేను అదే ఇందాక అంటుంది, రాజకీయంగా ఇది వద్దు అనుకున్నారేమో తెలియదు. అంటే ఎలాగో ఇది అంత కలిసి వచ్చే అవకాశం లేదు అనుకున్నారేమో మనకు తెలియదు. కానీ చాలా విచిత్రమైన, విపరీతమైన పరిస్థితి మాత్రం అవును. సరే, ఎక్కడన్నా కొన్ని అవి ఇవి జరిగాయి, తప్పులు జరిగాయి అంటే వాటిని తెలుసుకోవచ్చు, దిద్దుకోవచ్చు. అది పాలక పార్టీ ఏమీ చేయలేదని కాదు. పాలక పార్టీయో, నిన్నటి పాలక పార్టీయో, కేంద్ర పాలక పార్టీయో, 3 పాలక పార్టీలే, అంతే కదా. అవును. అరే, ఓటర్లకు ఇచ్చిన డబ్బు మీరు ఓటు వేయలేదని అడగడానికి అభ్యర్థులు మళ్ళీ వెళ్ళి అడుగుతున్నారంటే మన ఎన్నికల వ్యవస్థ పరిస్థితులు రెండు చూడాలి సార్. మీరు ఓటు ఎందుకు వేయడానికి రాలేదని అడగడం, మీరు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ఓటర్ అడగడం, అది కూడా. సో ఇక్కడ హక్కుల సాధన అనేది కాస్త పక్కదో పట్టిన ఓ పరిస్థితి మనం చూస్తున్నాం. మోరర్లెస్ కాంగ్రెస్ పార్టీకి పలానా లక్షణాలు ఉన్నాయి, అసలు అన్ని అవలక్షణాలు పుట్ట. నిజమే, కాంగ్రెస్ పార్టీ అది అన్నీ దానికి ఉన్నాయి. మాది ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు వాళ్ళు, ఏదంటే అది చేస్తారు. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు ఇతరులు కలిసి మైక్రో మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, భిన్నమైన శక్తులను వర్గాలను కలుపుకొని రావడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు, దానికి ఆదరణ వస్తుందా లేదా, ఈ అంశాలు కనీసం పరిశీలించారా? లేదు. అంటే కేవలం మాటలు, దాడి, వీటితోనే అయిపోతుంది అనుకున్నారు. కానీ అది పని చేయలేదు సార్. కాంగ్రెస్ మోడస్ ఆపరెండి ఈ పర్టికులర్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో బాగా మారినట్టుగా కనపడింది సార్. అంటే అందరినీ కేంద్రీకరించడం, ఏ చిన్న లూప్ హోల్ని వదలకపోవడం, కార్మిక సంఘాలు, సామాజిక వర్గాలు, హజరుద్దీన్ని ఆగమేఘాల మీద మంత్రిని చేయడం, ఎమ్మెల్సీని చేసి ఆ లూప్ హోల్ని కూడా వదలకుండా ఎంఐఎంని దాన్ని సెట్ చేయడం అక్కడ ఓటుకి సంబంధించి, అండ్ పోల్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా పగడ్బందీగా కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా చేయడం. కాంగ్రెస్ పార్టీ
అంటే రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్లో చెప్పారు కదా, నేను లీడర్ ఓరియంటెడ్ చీఫ్ మినిస్టర్ని కాదు, క్యాడర్ ఓరియంటెడ్ పాలసీ నాది అనేది. పూర్తిగా కాంగ్రెస్తో పాటు ముఖ్యమంత్రికి, పిసిసికి లేదా ఆయా నాయకులకు కూడా వీళ్ళందరూ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్తో వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు దాన్ని ఎదుర్కొని నిలదొక్కోవడానికి. మీరు గుర్తించండి, దేశంలో